నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ అది. ఆపై ఇరుకు రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పెరిగిన ట్రాఫిక్తో ఆ రోడ్డుపై పోవాలన్నా రావాలన్నా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 4 ఏళ్ల కిందట బ్రిడ్జి పక్కన మరో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పట్టింపు లేకపోవడంతో నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ వరంగల్ వెళ్లే కాజీపేట బ్రిడ్జిపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్లే జాతీయ రహదారిపై కాజీపేట దగ్గర ఉన్న వంతెన ఇరుగ్గా ఉంటుంది. ఈ రోడ్డుపై నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బ్రిడ్జి ఇరుగ్గా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 2021లో గత ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసింది. రైల్వే నుంచి స్థల సేకరణ చేపట్టి పనులు చేపట్టింది. 2 ఏళ్లలో ఇరువైపులా నిర్మాణం పూర్తి చేశారు. అయితే రైలు పట్టాలపైన అమర్చిన ఇనుప వంతెన నిర్మాణం చేపట్టినా అమర్చటంలో రైల్వే శాఖ, R&B అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట ఈ జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే ఉన్న బ్రిడ్జ్ పొడవునా పక్కనే ఇనుప గడ్డర్లతో కొత్త మోడల్లో రైల్వే లైన్ పై నిర్మాణం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఈ రెండు అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సమన్వయం చేసుకొని ఆ యొక్క పనులు తొందరగా సత్వరం పూర్తి చేయాలి, ప్రజలకు ఆ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాజీపేట దగ్గర రైల్వే లైన్ కి 2 వైపులా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జ్ పై జాతీయ రహదారి కావటం నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులను ఆకట్టుకునేలా కోల్కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఇనుప గడ్డర్లతో నూతన మోడల్లో రైల్వే లైన్ పై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు పనులు సాగుతున్నాయి. ఈ పనులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు ప్రయాణికులు, వాహనదారులు. బెంగాల్ నుంచి పరికరాలు తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పని ఎందుకు ఆగుతుంది అన్నప్పుడు ఇటు రైల్వే వాళ్ళు, అదేవిధంగా R&B వాళ్ళు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి సిగ్నల్ ఇస్తేనే, వాళ్ళు అనుమతిస్తేనే దాన్ని చేయాలనేటువంటిది కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. కానీ ఈ R&B వాళ్ళు, అదేవిధంగా రైల్వే అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఆ బ్రిడ్జి కాకుండా ఈ హన్మకొండ, హైదరాబాద్కు పే వచ్చేటువంటి వాళ్లకు నరకయాతన చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైల్వే లైన్ కి 2 వైపులా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నా రైల్వే విద్యుత్ లైన్ పై పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఈ యొక్క బ్రిడ్జి మీద, అంటే పాత బ్రిడ్జి మీద గనక ఏదైనా చిన్న ప్రమాదం జరిగి అక్కడ యాక్సిడెంట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి, అంటే కాజీపేట నుంచి ఇటు వరంగల్ వచ్చే రహదారిలో మొత్తం స్తంభించే విధానంగా ఉంటుంది. వందల వేల వాహనాలు కూడా ఆగే అవసరం, అంటే అక్కడ ఊపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే పూర్తి చేసి ట్రాఫిక్ను నియంత్రించే పద్ధతులు చేయాలని చెప్పేసి, ట్రాఫిక్ ఆగకుండా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులపై ప్రజాప్రతినిధుల చొరవ చూపాలంటున్నారు స్థానికులు. రైల్వే శాఖ, R&B అధికారులను సమన్వయం చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారుల కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.